రోజులు అంతమయ్యాయి. కాళోజీ కవితతో బీఆర్ఎస్ సర్కార్ను దునుమాడిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై. బడ్జెట్ సమావేశాల తొలి రోజు శాసనసభలో ప్రసంగం. అధికారం ఉన్నదని హద్దుపద్దు లేక అన్యాయ మార్గాల నార్జింపబూనిన రోజులంతమైనవి అంటూ ప్రారంభం. వ్యవస్థలకు విలువలు, సంస్థలకు స్వేచ్ఛ, ప్రజాపాలన, నిర్దిష్ట గడువులోనే 6 గ్యారంటీలు, త్వరలోనే మరో 2 ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలు, సేవా రంగాలకు నూతన విధానం, సమగ్ర ఇంధన పర్యాటక పాలసీల రూపకల్పన, జనావాసాలకు దూరంగా 10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్లు, కొత్త శిఖరాలకు తెలంగాణ మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం. మన్మోహన్ సోనియాకు రాష్ట్రం రుణపడి ఉంటుంది తమిళిసై. అధికారం ఉన్నదని హద్దుపద్దు లేక అన్యాయ మార్గాలను ఆర్జించబూనిన అచ్చివచ్చే రోజులంతమైనాయి అని చెప్పేసి కాళోజీ కవితతోటి ప్రారంభించిండ్రు. అంటే తమ ప్రసంగాన్ని ప్రారంభించిండ్రి గవర్నర్ తమిళిసై. అంటే ఏమైందంట? అధికారం ఉన్నదని హద్దుపద్దు లేక అన్యాయ మార్గాలను ఆర్జించబూనినా ఏమైతుంది? అట్లనే ఉంటది కథ. కాబట్టి ఆ కవితతో, అంటే ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు గారి కవితతో తమ ప్రసంగాన్ని ప్రారంభించారు నిన్న గవర్నర్ తమిళిసై. మొత్తం మీద సభకు మాత్రం కేసీఆర్ డుమ్మా. సభకు కేసీఆర్ డుమ్మా. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వచ్చే అవకాశం. అయితే గవర్నర్ ప్రసంగం పేలవమని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. పేలవం అంటే ఇంకేంది, పేల్చేది ఉండదు, ఏమైనా వేసేది ఉండదు. ఇంకా విపక్ష నేత చాంబర్ నీకు సహించలేదని చెప్పి అంటే నీకు అంటే ఎట్లా చేయాలని అర్థమైతే ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నారు. విపక్ష నేత చాంబర్ ఇన్నర్ లాబీ నుంచి అవుటర్ కు నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ. రేపు బడ్జెట్ ప్రవేశపెడతారు. దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ బడ్జెట్ అంటే ఇక్కడ అంటే నిన్న గవర్నర్ ప్రసంగానికి ఇలా ధన్యవాద తీర్మానం ఉంటుంది. రేపు ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. కేసీఆర్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ అంటున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ పట్ల ఆయనకు కమిట్మెంట్ లేదు. మోహన్ చెల్లకనే అసెంబ్లీకి దూరం. పదవి పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను పట్టించుకోవట్లేదు. కాళేశ్వరంలో అవినీతి తేలడంతో తెరపైకి కేఆర్ఎంబి. ఇక ప్రాజెక్టులు అప్పగించిందే కేసీఆర్. సాగర్ పైకి జగన్ పోలీసులను పంపితే ఏం చేశారు? ఇది తెలిసే ప్రజలు తిరస్కరించారు. మరింత పకడ్బందీగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పాత గ్రూప్ 1 రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్. ప్రస్తుత అసెంబ్లీలోనే కులగణనపై తీర్మానం. అసెంబ్లీలోని ఛాంబర్లో మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ క్లియర్ గా కేసీఆర్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందట మెడిసిన్ కి. కేసీఆర్ అనే మెడిసిన్ కి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు.